సినిమాలకి ప్రయత్నాలు చేసి కాస్టింగ్ కౌచ్ బారిన పడబోయి తప్పించుకొని సీరియల్ దానిలో కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇంకా వచ్చాము ఫీల్డ్లోకి, ఇంట్లో వాళ్ళని తిట్టుకొని అమ్మా నాన్నలు ఒప్పించుకొని, అమ్మా నాన్నలు తిట్టినా చేసిన, బంధువులు అవమానించిన, అన్నదమ్ములు తిట్టినా, ఫ్రెండ్స్ వెలివేసినా సరే వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి, ఇంకా చెప్పాలంటే ఆ పెర్ఫార్మెన్స్ మీద వచ్చే డబ్బులతో జీవితంలో సెటిల్ అవ్వాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, లేకపోతే ఇంట్లో ఒక ఆధారం కింద ఉండాలనుకునేటువంటి ఆడపిల్లలు భయపడి సినిమాల్లోకి రాలేకపోతున్నారు. ఒక అమ్మాయి ఏదన్నా యాక్టింగ్కి వచ్చి ఒక రోల్ ప్లే చేస్తే అంతా అయిపోయినాక డబ్బులు ఇచ్చేవాడు కూడా దాంట్లో డబ్బులు కత్తిరిస్తాడు. నా కళ్ళతో నేను చూశాను. ఒక అమ్మాయికి 10,000 వచ్చింది, దాంట్లో ఈ ప్రొడక్షన్ మేనేజర్, నేను పర్టికులర్గా ఒక మనిషి పేరు చెప్పట్లా, ప్రొడక్షన్ మేనేజరో లేకపోతే ఆ అమ్మాయిని రికమెండ్ చేసిన వాడైనా కావచ్చు, డబ్బులు కట్ చేసేసాడు 2,000. అంటే ఆ అమ్మాయి 10,000కి 3 రోజులు నటిస్తే ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా కట్ చేస్తున్నారంటే ఇంకేదో అడుగుంటాడు, ఇవ్వనండి ఎందుకు డబ్బులు ఇవ్వమని. అంటే 5 డబ్బులన్నా ఇవ్వాలి, లేకపోతే తమ శరీరాల్ని అప్పగించాలి. ఇస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఎదురు తిరిగి సార్ నాకు కుదరదు సార్, నేను అలాంటి దాన్ని కాదు అంటే చాలా పతిరతలాగా మాట్లాడుతున్నాం, అమ్మ ఇంక దయచేయి అని చెప్పి, సరేలే అమ్మ ఇస్తాంలే మేము ఫోన్ చేస్తామని చెప్పి పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు చూశారు కదా, అమ్మాయిని చూసి డైరెక్ట్గా నువ్వు నాకు నచ్చావు, ఇక్కడే ముహూర్తం పెట్టుకుందాం, నిశ్చితార్థం చేసుకుందాం, లేకపోతే నెక్స్ట్ నిశ్చితార్థం ఎప్పుడు, నెక్స్ట్ పెళ్ళి మాట్లాడుకుందాం అనేటువంటి పెళ్లి కొడుకులు ఇవాళ రేపు లేరు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తామంట. ఈ మహానుభావులు కూడా నువ్వు వెళ్ళమ్మా నీకు కాల్ వస్తుంది మేము చేస్తూ ఉంటారు, ఈ లోపల ఇంకొక అమ్మాయి వస్తుంది ఇంటర్వ్యూకి, నెక్స్ట్ అమ్మాయి వస్తుంది, ఆమె కొంచెము మన అమ్మాయి కాకపోవచ్చు వేరే స్టేట్, నేను ఎవరిని అనట్లా, పలానా స్టేట్ నేను ఇప్పుడు కూడా మెన్షన్ చేయట్లేదు, దయచేసి ఇది గమనించండి. ఇంకొక అమ్మాయి కాస్త ఫాస్ట్, కొంచెం కల్చరు, ఏముందిలే జీవితం, కాస్త కొంచెం మనం కళ్ళు మూసుకుంటే మన పనులు అయిపోతాయి అనుకునే అమ్మాయిలు ఉన్నారు ఇవాళ రేపు. వాళ్ళలో ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, ఈయనకి అడిగాడు అనుకోండి, ఓకే అనింది అనుకోండి, ఆ పిల్లకి ఇవ్వాల్సిన ఛాన్సు, అంటే ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్ పోయింది, ఆ అమ్మాయిలో ఉన్న అందం పోయింది, తల్లిదండ్రుల్ని ఇల్లు వాకిలి వదిలేసి చిన్నప్పటి నుంచి అదే ప్యాషన్తో, అదే జీవితంగా, అదే ఒక ఆశతో బతుకుతున్న ఓ అమాయకురాలైన అమ్మాయి ఆశల్ని కుప్పకూల్చేసి కాల రాసేసి కేవలం కమిట్మెంట్ ఇవ్వలేదనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఒక శరీరాన్ని సంతృప్తి పరచలేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కోరికతో ఇంకొక ఇచ్చే అమ్మాయికి, అది ఎటన్నా ఉండనియండి, దానికి యాక్టింగ్ రాకపోనండి, అది కేవలం కాస్త అంటే కొంచెం శరీరం బాగా చూపిస్తే చాలు, కొంచెం బాగా అంటే ఎట్లా చెప్తే ఇంకా చెప్పాలంటే